హే హాయ్ రా. హాయ్ రా. సంజు సార్ గడికి కాల్ చేసావా? లేదురా, ఆడే చేశాడు, ఇప్పుడు వస్తానన్నాడు. బావా, మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నావు, రా బావా. హే బావా. ఎరా ఎంతసేపు అవుతుంది వచ్చి? ఎంతసేపు అయితే ఏముంది బావా, దేవుడి కోసం భక్తులు వెయిట్ చేస్తారు, మా దేవుడి కోసం మేము వెయిట్ చేస్తాం. హలో బంగారం, 5 minutes వెయిట్ చేయి, 4 minutesలో నేను ముందుంటాను. రే 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 బావా. ఏంట్రా, టిఫిన్ లేదు, సిగరెట్ లేదు, ఈడు ఇప్పిస్తాడు అనుకుంటే ఈడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఏమైంది బావా, అలా వెళ్ళిపోయావు? స్వప్న ఫోన్ చేసింది. హలో, ఇంట్లో ఎవరు లేరు, నువ్వు మాత్రం నాకు వచ్చినా ఏం చేయకు. బావా నువ్వు తోపు బావా, పద బావా, పార్టీ చేసుకుందాం. రేయ్ టైం 12 కూడా కాలేదురా, అప్పుడే పార్టీ ఏంట్రా? ఊరుకో బావా, ఎప్పుడు నీళ్ళల్లో ఉండే చేపకి జలుబు వచ్చుద్దా? ఎప్పుడు డబ్బు ఉండే నీలాంటి వాడికి టైంతో పనుందా? పద బావా. హాయ్ రా మామా. హాయ్ మామా. రేయ్ 4 బీలు తీసుకురాపో. సరే బావా. Cheers! మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బావా మనం కూడా గబ్బర్ సింగ్ లాగా అంతాక్షరి ఆడదాం బావా. రేయ్ ఏయ్, ఏది పాడినా మా బావని పొగుడుతూ పాడాలా? బావా నువ్వు తోపు, నీ స్టైలే మాకు టాపు, కావాలి నువ్వు మాకు, మమ్మల్ని మందులో ముంచి లేపు. కిక్కెక్కిందోయ్ మామ కిక్కెక్కిందోయ్, కిక్కెక్కిందోయ్ మామ కిక్కెక్కిందోయ్, కిక్కెక్కిందోయ్ మామ కిక్కెక్కిందోయ్, కిక్కెక్కిందోయ్ మామ ఆపండి, కిక్కెక్కిందోయ్. నేను పాడతా చూడు ఇప్పుడు. బావా నువ్వే బాబా మాకు, నువ్వే చాలు మాకంట, నువ్వే ఉంటే ఫుల్లే మాకు, లేకపోతే నీలంట, ఎంతవరకు తాగలేని బ్రాండ్లు మొత్తం నీవేగా. బావా నువ్వే బాబా మాకు, నువ్వే ఉంటే మాకంట, బావా నువ్వే బాబా మాకు, నువ్వే ఉంటే మాకంట, బావా నువ్వే బాబా మాకు, నువ్వే ఉంటే మాకంట. ఏయ్ ఏమైందిరా? రే అమ్మాయి మ్యాటరేనా? బావా నీ దృష్టిలో అమ్మాయి అంటే ఏంటి బావా? ఓ మగాడి జీవితాన్ని అర్పేసే అఖండ జ్యోతిరా. మరి పెళ్ళంటే? ఓ మగాడు కోలుకోలేని ఎదురు దెబ్బ. మరి వైఫ్ అంటే?
లైఫ్ లాంగ్. అరే ముందే అయిపోయింది. మీరందరూ ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి ముందు తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళొద్దు. అరే వామిటింగ్ అని చేసుకున్నావు, స్మెల్ వస్తుంది. నేనెందుకు ఆన్ చేసుకుంటా బావా? ఎవడ పిచ్చోడు రోడ్డు మీద గులాబ్ జామ్ పడేసుకున్నాడు. ఇదిగో చూడు, ఇదిగో చూడు, చూడు, ఇదిగో ఇదిగో. అది గొబ్బెమ్మరా? హే మ్యాచ్ Fielder in the deep will get a single. He wants to come back for the second and will be run out. So he's sacrificing his wicket in the end, looking for that extra run. But it's been a magnificent performance by the Indians. First ball, Bhuvneshwar Kumar, Aaron Finch. And straight away Hello. in the gap. సార్ ఆస్ట్రేలియా మీద 30,000. Up goes the finger, the first wicket. Australia lose their first wicket. Australia also can do that, but he's taken a wicket off the first ball. And I don't know what happened, but Dhoni's fallen back. But Again finding the fielder in the deep. He's got a good arm, Yuvraj Singh. Oh, this could be trouble. He cannot believe it. George Bailey. Another one bites the dust. 30,000 బొక్క. మన దగ్గర చూస్తే 50,000 ఉంది. ఫస్ట్ అయితే కానీ డాడీ 1 lakh ఎవరు ఆ బొక్లే, ఇంకో 15 రోజులు ఉందిగా. ఏంట్రా? ఏం లేదు బావా, సిస్టర్కి కాలేజ్ ఫీజు కట్టాలి, నాకేమో మనీ అడ్జస్ట్ అవ్వలేదు. సో అందుకే ఇలా డల్గా. సర్లే, 1, 2, 3, 4, 5, 6. ఇదిగో పట్టుకోరా, చెల్లి ఫీజు కట్టరా. మళ్ళీ ఇవ్వలేకపోవచ్చేమో బావా. పోరా. సరే బావా, ఉంటాను బావా. Unsuccessfully. It wasn't easy. Moeen successfully reviewed a caught-behind decision, although he was surely less concerned about South Africa's run-out appeal. But having survived those scares, he too threw his wicket away. హలో సార్, నేను 30,000 పోయినాయి కదా, మళ్ళీ 30,000 వేసేయండి, వచ్చేస్తాయి మళ్ళీ. And soon England after, with it. Stokes was Malli. defeated by Philander's brilliant fielding. ఓకే సార్. Oh, gone. Caught and bowled. Straight back to Philander. South Africa. 6 కొట్టాడ్రా 6. As Olofia ended the match. Here we go. That is the end of the game. 2-2. England stunned by the size and manner of their defeat. They never threatened to even delay South Africa's win for long. For the second Malli time match in the match, poinette. too many poor shots, with only 4 players in double figures. ఎవరికి తెలియకుండా రూమ్ తీసుకున్నావు, వెంట వాళ్ళని తెలీదా? ఈడోడు ఉన్నాడు కదా, ఇదిగో
అంటే 5,000 ఫస్ట్ రాపా. సరే ఫస్ట్ చెప్తాను ఈ పని. హలో, చెప్పరా. అనయ్య ఎక్కడున్నావురా? నాన్నకి హార్ట్ అటాక్ వస్తే కృష్ణ హాస్పిటల్లో జాయిన్ చేసావురా? వస్తున్నా ఇప్పుడే వస్తున్నాను. రే ఏంట్రా, ఎలా జరిగిందిరా? ఎప్పుడు జరిగింది? మనకున్న బర్డ్స్ అన్నిటికి ఫ్లూ వచ్చి చచ్చిపోయినాయి హ్యాచరీలో. మనకున్న చేపల చెరువు రోయల్ చెరువులో ఎవడో విషయం కలిపాడు. అది తెలిసి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదురా? ఎన్నోసార్లు చేశాను రా, ఫోన్ లిఫ్ట్ చేయలే. హలో, అమ్మా. ఎక్కడున్నావురా? హాస్పిటల్ దగ్గరికి వచ్చావా? నేను ఐసీయూలో ఉన్నాను. ఉన్న డబ్బులు మొత్తం మీ నాన్నగారు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేశారు. ఎలాగైనా 2-3 లక్షలు తెచ్చి హాస్పిటల్లో కట్టరా, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మా ఊరుకమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతావు? నేను వెళ్తున్నా నాకు నేను. రే, నాన్నకి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశాను రా. అర్జెంట్గా 2 lakhs కట్టాలన్నారు. ప్లీజ్ రా, నేను అరేంజ్ చేయగలవా? నువ్వు ఎలాగో ఒకప్పుడు నాన్నకి ఇవ్వాలి కదరా. అదే రా, అప్పుడు యాక్సిడెంట్ కేసులో. ఏం యాక్సిడెంట్, ఏం డబ్బులు, ఏం మాట్లాడుతున్నావు? రే అదేంట్రా, ఆ రోజు నువ్వు తాగేసి ఒకరిని గుద్దేస్తే మా నాన్నే కదరా డబ్బులు ఇచ్చి పంపించింది, మర్చిపోయావా? నాన్న, ఎరా ఫ్రెండ్ యాక్సిడెంట్ చేశాడు, 2 lakhs కావాలి. థ్యాంక్ యూ నాన్న. రాయ్ సంజయ్, ఇలారా. చెప్పండి నాన్న. వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలవదు. హలో, నేను నీకు 70,000తో చైన్ ఇచ్చాను, 30,000తో రింగ్ ఇచ్చాను, అది కాక బైక్ కూడా కొనిచ్చాను. ఇప్పుడు మా నాన్నకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. సో నా దగ్గర మనీ కూడా లేవు. కొంచెం ఏమైనా అమౌంట్ అరేంజ్ చేయవా ప్లీజ్? ఏమన్నా కొంచెం అమౌంట్ ఉంటే ప్లీజ్. హలో, ఇవాళ నాకు ఎంగేజ్మెంట్. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు.
కాగితాలు అరేంజ్ చేయండి సార్ ప్లీజ్ సార్. కాగితాలు ఎక్కడున్నాయో తెలియదు సార్. కాగితాలు లేవా? కాగితాలు లేకపోతే అలాగా? సార్ మా నాన్న హాస్పిటల్లో పెట్టారు సార్, ప్లీజ్ సార్. నేను చూస్తున్నా ఇక డౌట్గా ఉందా? ఓ పని చేయి, ఇప్పుడు 15,000 ఇస్తా, తీసుకెళ్ళు. కాగితాలు తీసుకొచ్చో 15,000 తీసుకెళ్ళు, సరేనా? ఓకే. హలో రే, ఎక్కడున్నావురా? బా మా ఇంటి దగ్గర ఉన్నాను బావా. అదే 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 దాని గురించి ఇప్పుడు ఎందుకు లేరా, కలిసినప్పుడు మాట్లాడుతాను. నాన్నగారు హాస్పిటల్లో జాయిన్ చేశాను రా, అర్జెంట్ 2 lakhs కావాలి. మో అంతా మన వల్ల కాదు బావా. ఎక్కడున్నావురా? హాస్పిటల్ దగ్గరికి వచ్చావా? నేను ఐసీయూలో ఉన్నాను. ఉన్న డబ్బులు మొత్తం మీ నాన్నగారు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేశారు. ఎలాగైనా 2-3 లక్షలు తెచ్చి హాస్పిటల్లో కట్టరా, పుణ్యం ఉంటుంది. తమ్ముడు వస్తున్నాను రా. అరే అన్నయ్య, నా చనిపోయారా? ఏరా, 1,00,000 సరిపోతుందా, మరో 1,00,000 కావాలా? ఉందా, తీసుకో. మా నాన్న నాకు ఎంతో చేశారు. ఎదిగిన కొడుకునయ్యి ఉంటే మా నాన్నకి చిన్న సాయం కూడా చేయలేకపోయాను.
ఇప్పుడు అరే అన్నయ్య అమ్మ కూడా చనిపోయిందిరా. డబ్బుని ఖర్చు పెట్టడం గొప్ప విషయం కాదు, డబ్బుని సంపాదించడం గొప్ప విషయం. డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ఉండేవాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. సో ఇలాంటి చెడు అలవాట్లకు, వ్యసనాలకు, జోదాలకి మీ డబ్బుని వృధా చేసుకోకండి.